ఈరోజు మన వాక్య ధ్యానాంశము జ్ఞాన మార్గము. నా మార్గము అనుసరించువారు ధన్యులు అనే సామెతల గ్రంథములో మన భౌతిక ఆధ్యాత్మిక జీవితాలకు కావలసిన హెచ్చరికలు ఎన్నో ఉన్నాయి. సామెత అంటే హెచ్చరిక, సలహా లేదా తెలివైన మాట అని అర్థం. సామెతల గ్రంథంలో మొత్తం 31 అధ్యాయాలు ఉన్నాయి. అంటే నెలలోని రోజుకో మాట. ఉదయాహారానికి ముందే ఆధ్యాత్మిక భోజనం తింటే పుష్టిగా ఆరోగ్యవంతంగా ఉండగలం. జ్ఞానము సంపాదించిన వాడు ధన్యుడు, వివేచన కలిగిన నరుడు ధన్యుడు. సామెతల గ్రంథం 3వ అధ్యాయము 13వ వచనం. ఎప్పుడో కొన్ని వేల సంవత్సరాల నాడు రాసిన ఈ సామెతలు జట్ అనే యుగములో ఉన్న మనకెలా వర్తిస్తాయని మీరు అడగవచ్చు. బైబిలు నిత్య నూతన గ్రంథం. పూర్వకాలపు భక్తులైన అబ్రహాము, ఇస్సాకు, యాకోబుల దేవుడే ఈ మాటలు వ్రాయించి మనకిచ్చాడు. ఆయన నిన్న నేడు నిరంతరము ఒకే రీతిగా ఉన్నాడు. సామెతల గ్రంథములో పవిత్రత, విశ్వసనీయత, నిన్ను నీవు అదుపులో ఉంచుకోవటం, నిజాయితీ మొదలైన గొప్ప మార్గదర్శక సుగుణాలు వివరించబడి ఉన్నాయి. యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండటమే జ్ఞానానికి ఆరంభం. ప్రతిరోజు మనం దేవుని వాక్కు చదివే ముందు సామెతల గ్రంథం నుండి ఒక వచనం చదివితే ఎంతో మేలు. ఇది ప్రార్థన లాంటి వాక్య భాగం. నీ స్వంత బుద్ధిని ఆధారము చేసుకునక నీ పూర్ణ హృదయముతో స్థానాన్ని, నిరీక్షణ, నమ్మకించుము. నీ ప్రవర్తన అంతటిలో ఆయన అధికారానికి ఒప్పుకో. అప్పుడు ఆయన నీ త్రోవలను సరళం చేస్తాడు. సామెతలు 3వ అధ్యాయము 5, 6 వచనములో శాశ్వతం. దేవుడు వేసే పునాది స్థిరమైంది. దేవుని విశ్వసనీయత తరతరాలకు ఉంటుంది. కుమారుడు తండ్రి ఇంట్లో శాశ్వతంగా ఉంటాడు. విశ్వాసం, నిరీక్షణ, ప్రేమ ఈ 3 ఎల్లప్పుడూ నిలిచి ఉంటాయి. యేసు యాజకత్వం శాశ్వతం. దేవుని వాక్కు శాశ్వతం. కోరికలను చంపుకోలేక కొందరు సన్యాసించి విఫల చరితులైరి. శిలువ పదము నిత్యజీవ మంచెరగరు. ఖండితము మూర్తి గారి మాట చేస్తే వచ్చావు, పర్వాలేదు, బతికించు 10 మందిని. క్రీస్తు కోసం చస్తావే, హతసాక్షులే సజీవులంటారు. దేవుడు కొద్ది వాక్యము. దేవుడు దీవించునుగాక.